హాయ్ హలో నమస్తే అందరికీ శుభోదయము. ఈరోజు మనము ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి సంబంధించి అంటే 4 పాఠాలు కంప్లీట్ చేసుకోవడము జరిగింది. ఈరోజు 5వ పాఠమైనటువంటి మరి ఇక్కడ కోకిల అనేటువంటి పాఠ్యాంశాన్ని అయితే మనం ఈరోజు చూడడము జరుగుతుంది. ఈ కోకిల అనేటువంటి పాఠ్యాంశము రాసింది ఎవరు అనంటే కనపర్తి రామచంద్రాచార్యులు. కనపర్తి రామచంద్రాచార్యులు. కొత్త కవులు అనేటువంటి వాళ్ళు వస్తున్నారు మనకు, కాబట్టి వీళ్ళ మీద మనం బాగా కాన్సన్ట్రేషన్ చేయాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉన్నదండి. ఓకే, మరి ఇక్కడ ఈ కనపర్తి రామచంద్రాచార్యుల గురించి చూసినట్లయితే ఈయన ఎక్కడ జన్మించాడు, ఎప్పుడు జన్మించాడు అని చూసినట్లయితే ఆగస్టు 8వ తారీఖు నాడు 1947 అంటే స్వాతంత్రం రావడానికంటే ముందు 7 రోజుల ముందల జన్మించాడు కనపర్తి రామచంద్రాచార్యులు. తల్లి వచ్చేసేసి భూలక్ష్మమ్మ, తల్లి పేరు భూలక్ష్మమ్మ, తండ్రి రంగయ్య. ఈ కనపర్తి రామచంద్రాచార్యుల యొక్క తల్లి భూలక్ష్మమ్మ అంట తెలుగు పండిట్గా పనిచేసిందంట. తండ్రి రంగయ్య తెలంగాణ విమోచనోద్యమం, ఈ రజాకార్లకు వ్యతిరేకంగా జరిగినటువంటి తెలంగాణకు విమోచన కావాలని జరిగినటువంటి ఉద్యమంలో పాల్గొని జైలుకి వెళ్ళిండు కనపర్తి రామచంద్రాచార్యుల యొక్క తండ్రి అయినటువంటి రంగయ్య. కనపర్తి తల్లి భూలక్ష్మమ్మ తెలుగు పండిట్గా కూడా పనిచేసింది. ఈయన 1947 ఆగస్టు 8వ తారీఖున జన్మించిండు కనపర్తి రామచంద్రాచార్యులు. ఓకే, మరి ఇక్కడ తల్లి గురించి తండ్రి గురించి తెలుసుకోవడం జరిగింది. ఈయన తండ్రి మరణించే నాటికి కనపర్తి రామచంద్రాచార్యులకు ఎన్ని సంవత్సరములు అని అంటే 3 నెలల వయస్సు. 3 నెలల వయస్సే. ఓన్లీ 3 months ఉన్నప్పుడు తండ్రి మరణించడము 3 నెలలు, 3 సంవత్సరాలు కాదు. అంటే ఆగస్టులో ఆయన అంటే ఆగస్టులో జన్మించాడు. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ అట్లా అంటే ఒక 3 నెలలకు వాళ్ళ తండ్రి మరణించిండు. మరి కనపర్తి రామచంద్రాచార్యుల యొక్క పూర్వీకులది ఎక్కడ అనంటే మెదక్ జిల్లా గట్లమల్యాల. ఈయన తండ్రి ఉప్పల రంగయ్య. ఖమ్మం జిల్లా భద్రాచలంలోని అన్నపురెడ్డిపల్లి వలస వెళ్ళాడు. ఆ భద్రాద్రి రాముని సన్నిధిలో జన్మించినందున రామచంద్రుడు అనేటువంటి పేరు పెట్టడము జరిగింది. ఏంది సార్ ఇక్కడ తండ్రి ఉప్పల రంగయ్య అని అంటున్నారు, ఇక్కడనేమో ఈయన పేరు, ఇంటి పేరేమో కనపర్తి రామచంద్రాచార్యులు అని అంటున్నారు. ఏంది మరి తండ్రి పేరు రావాలి కదా కొడుక్కు, మరి తండ్రి పేరు రాకుండా ఇక్కడ తండ్రి యొక్క ఇంటి పేరు రావాలి కదా కొడుక్కు. మరి ఇక్కడ ఉప్పల రంగయ్య, తండ్రి ఏమో ఉప్పల రంగయ్య, ఈయనకేమో కనపర్తి రామచంద్రాచార్యులు అని వచ్చింది. ఏంటి ఆ స్టోరీ గురించి తెలుసుకోవాలి అని అంటే, తండ్రి ఇతను 3 నెలల వయసు ఉన్నప్పుడే మరణించడం జరిగింది. ఈయన మొత్తము తల్లి దగ్గరనే పెరగడం జరిగింది. అప్పుడు కనపర్తి యొక్క విద్యాభ్యాసం అంటే కనపర్తి రామచంద్రాచార్యుల యొక్క విద్యాభ్యాసము ఈ మెదక్ జిల్లాలో ఉన్నటువంటి మిట్టపల్లి అనేటువంటి ఊర్లో, అదేవిధంగా సిద్దిపేటలో, చినకోడూర్లలో జరిగింది ఈయన యొక్క విద్యాభ్యాసం. తల్లి పేరు ఏం పేరు అనంటే కనపర్తి భూలక్ష్మమ్మ. తల్లి పేరు కనపర్తి భూలక్ష్మమ్మ. ఈమె జాబు చేసింది కాబట్టి, తెలుగు పండిట్గా జాబు చేసింది కాబట్టి, ఇంటి పేరు అనేటువంటిది మారలేదు కాబట్టి
ఈమెకు వీళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి పేరు కనపర్తి, కాబట్టి మా కనపర్తి భూలక్ష్మమ్మ. తండ్రి ఏమో ఉప్పల రంగాయన చనిపోయిండు కాబట్టి పక్కన పెట్టినట్లయితే కనపర్తి అంటే భూలక్ష్మమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి పేరు కనపర్తి. ఈ కనపర్తి భూలక్ష్మమ్మ ఇంటి పేరు అయినటువంటి ఈ కనపర్తి కొడుకు కూడా రావడము జరిగింది. ఓకేనా? అంటే కనపర్తి భూలక్ష్మమ్మ కావడంతో అదే ఇంటి పేరుగా కూడా స్థిరపడింది. తల్లి ఆల్రెడీ తెలుగు పండితుడిగా పనిచేయడంతో తల్లి దగ్గర భారతానికి భారతము, భాగవతము, రామాయణము మొదలైనటువంటి కావ్యాలను చదవడము జరిగింది. కనపర్తి రామచంద్రాచార్యులు తన తల్లి అయినటువంటి కనపర్తి భూలక్ష్మమ్మ దగ్గర. అదేవిధంగా ఉపనిషత్తుల పట్ల కూడా అమితమైనటువంటి ఆసక్తి ఉండేది. పియూసి సిద్దిపేటలో బిఓఎల్ అని అంటే బ్యాచిలర్ ఆఫ్ ఓరియంటల్ లాంగ్వేజ్. పియూసి అనేటువంటిది ఇంటర్మీడియట్ తో సమానమైనటువంటిది, అర్హత కలిగినటువంటిది. ఈ బిఓఎల్ ఎక్కడ చేసిండు అని అంటే హైదరాబాదులో ఆంధ్ర సారస్వత పరిషత్ అనేది కూడా ఉన్నది. ఆ బిఓఎల్ ఆంధ్ర సారస్వత పరిషత్లో పూర్తి చేసిండు. తర్వాత తెలుగు పండిట్ శిక్షణ కూడా చేయడము జరిగింది. ఎవరు అనంటే కనపర్తి రామచంద్రాచార్యులు. ఓకే, ఇదంతా ఆయన బాల్యము, అదేవిధంగా విద్యాభ్యాసానికి సంబంధించినటువంటి వివరాలను తెలుసుకోవడము జరిగింది. తర్వాత కనపర్తి రామచంద్రాచార్యులు ఈ బిఓఏలు టీపీటీ చేసిన తర్వాత ఆయనకు ఉద్యోగం వచ్చింది. ఎక్కడ ఉద్యోగం వచ్చింది అని అంటే పశు సంవర్ధక శాఖలో ఉద్యోగిగా జాబ్ రావడం జరిగింది. తర్వాత విద్యాశాఖలో ఉపాధ్యాయునిగా పనిచేసిండు. మొత్తం కనపర్తి రామచంద్రాచార్యులు ఎన్ని కావ్యాలను రాసిండనంటే మొత్తం మనకు 48 కావ్యాలను రాసిండు. ఏ ప్రక్రియలలో ఈయన కావ్యాలను రాసిండు అని అంటే వచన కవిత్వం, పద్యాలు రాసిండు, గేయాలు రాసిండు, కథ రాసిండు, అనువాదం చేసిండు, వ్యాసాలు రాసిండు. ఇది అంటే మొత్తం మీద 48 కావ్యాలలో మనకి ఏమేం ప్రక్రియలు కనిపిస్తాయి అని అంటే వచన కవిత్వం కనపడుతుంది, అదేవిధంగా పద్యము కనపడుతుంది, పద్యము అదేవిధంగా గేయము కనపడుతుంది, అదేవిధంగా కథ కనపడుతుంది, అదేవిధంగా అనువాదం కనపడుతుంది, అదేవిధంగా వ్యాసాలు కూడా మనకు కనపడతాయి. ఓకే, ఇది పక్కన పెట్టినట్లయితే ఇక్కడ రవీంద్రుని యొక్క అంటే విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూరు గీతాంజలి అనేటువంటి కావ్యాన్ని రాసిండు కదా. ఈ గీతాంజలి అనేటువంటి కావ్యాన్ని హృదయాంజలి అనేటువంటి పేరుతోటి తెలుగులోకి అనువాదము చేసిండు. ఇది ఇంపార్టెంట్ బిట్. రవీంద్రుని గీతాంజలి అనేటువంటి కావ్యాన్ని హృదయాంజలి అనేటువంటి పేరుతోటి తెలుగులోకి అనువాదం చేసింది ఎవరు అనంటే కనపర్తి రామచంద్రాచార్యులు. అదేవిధంగా వచన కవిత విస్తృతి కోసం అంటే డెవలప్మెంట్ కోసము విశేషంగా కృషి చేసిండు. మరి నాకు ఏ భాషల్లో మంచి ప్రావీణ్యం ఉన్నది అని అంటే తెలుగు భాష, అదేవిధంగా హిందీ భాష, ఉర్దూ భాష, ఇంగ్లీషు భాష, సంస్కృత భాషల్లో మంచి ప్రావీణ్యం ఉన్నది. అదేవిధంగా బెర్నాడ్ షా రచనలు, తులసీదాస్ యొక్క దోహాలు, నీతి కావ్యాలను చిన్న చిన్న నీతి కథలుగా అనువదించిండు. అక్షర శిల్పాలు అనేటువంటి కావ్యానికి ఈయన రాసినటువంటి అక్షర శిల్పాలు అనేటువంటి కావ్యానికి వేమగంటి పురస్కారం కూడా రావడం జరిగింది. వెలుతురు పూలు అనేటువంటి కావ్యానికి జాతీయ సాహిత్య పరిషత్ పురస్కారం కూడా రావడము జరిగింది. జాతీయ సాహిత్య పరిషత్ పురస్కారం అనేటువంటిది రావడం జరిగింది. అదేవిధంగా వచన కవితా ప్రవీణ అనేటువంటి బిరుదు వచ్చింది. స్వర్ణ కంకణ పురస్కారం కూడా అందుకున్నాడు. ఆయన 2011 సంవత్సరంలో మరణించాడు. అదేవిధంగా మరి ఇప్పుడు ఈ కోకిల అనేటువంటి పాఠ్యాంశం, ఈ కవిత ఎక్కడి నుంచి గ్రహింపబడింది అని చూసినట్లయితే ఈయన 1995లో రాసినటువంటి
నైమిషారణ్యము అనేటువంటి కవితా సంపుటిలో ఉందే ఈ కోకిల ఓ కోకిల అనేటువంటి పాఠ్యాంశం. ఇది కవిత అండి. కోకిల ఓ కోకిల, కోకిల ఓ కోకిల, ఇది కవిత. కవిత మరి ఎక్కడి నుంచి గ్రహింపబడింది? ఈయన రాసినటువంటి నైమిషారణ్యం. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, కనపర్తి రామచంద్రాచార్యులు అనగానే మనకు గుర్తుకు రావాల్సింది హృదయాంజలి. హృదయాంజలి అనేటువంటిది చాలా 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 ఇంపార్టెంట్. గీతాంజలి, రవీంద్రుని యొక్క గీతాంజలి అనేటువంటి కావ్యాన్ని, రవీంద్రుని యొక్క గీతాంజలి అనేటువంటి కావ్యాన్ని మనకు ఈ దీంట్లోకి అనువాదము అయింది. ఎవరైనా గ్రూప్ లో మెసేజ్ పెట్టండి, క్లాసు స్టార్ట్ అయిందనే విషయము. అంటే తక్కువ మంది యాడ్ అయినారు, క్లాస్ స్టార్ట్ అయిందనే విషయము గ్రూప్ లో పెట్టండి. ఓకే, కోకిల ఓ కోకిల ఇది కవిత. మరి ఏంది కోకిల ఓ కోకిల అనేటువంటి కవిత ఎందుకు రాయాల్సి వచ్చింది అని చూసినట్లయితే, ఒక రోజానంట కనపర్తి రామచంద్రాచార్యులు ఏం చేసిండనంటే హైదరాబాద్కు వచ్చిండు. ఈ హైదరాబాద్కు వచ్చిన తర్వాత హైదరాబాద్ లో కోటి సెంటర్ అని ఒకటి ఉంటది, తెలుసుగా మీకు? కోటి ఉమెన్స్ కాలేజ్ ఆపోజిట్ లో ఉంటది. ఈ కోటి సెంటర్ లో బస్సు కోసము ఎదురు చూస్తున్నప్పుడు ఆయనకు ఒక సౌండ్ వినిపించింది. అదే ఏ సౌండ్ అని అంటే కోకిల కుహూ రావాలకు, అంటే కుహు అనేటువంటిది, అంటే కుహు కుహు అనేటువంటి కోకిల యొక్క రాగాలు వినిపించినాయి కనపర్తి రామచంద్రాచార్యులకు. అప్పుడు కోకిల యొక్క కుహు రావాలకు హైదరాబాదులో కోకిల కుయడంతోటి ఆ కోకిల యొక్క రాగాలకు ప్రతిస్పందించి రాసినటువంటి కవితని కోకిల ఓ కోకిల అనేటువంటి కవిత. ఓకే, ఈ కవిత కోకిల పాటను ఆలంబనంగా చేసుకొని, కోకిల యొక్క కుహురాహాలను ఆలంబనంగా చేసుకొని నగరం యొక్క జీవితాన్ని, నగరంలో ప్రజలు ఏ విధంగా జీవిస్తా ఉన్నారు, సమాజంలో వర్ణ వివక్ష ఏ విధంగా ఉన్నది, అంటే కుల వివక్ష అనేటువంటిది ఏ విధంగా ఉన్నది, అదేవిధంగా సామాన్యుల యొక్క ప్రతిభ, సామాన్యులు మామూలు వ్యక్తుల యొక్క ప్రతిభను అందంగా వ్యంగ్యకర్మితంగా చెప్పాడు కవి. అంటే ఈయన చెప్తున్నది కోకిల గురించే కానీ ఈ కోకిలను అడ్డం పెట్టుకొని సమాజంలో ఉన్నటువంటి సామాన్యుల యొక్క ప్రతిభను ఇక్కడ తెలియజెప్పాడు. అదేవిధంగా సమాజంలో వర్ణ వివక్ష ఎట్లా ఉన్నది అనే విషయాన్ని చెప్పిండు. పల్లె జీవితాన్ని, నగర జీవితాన్ని రెండింటినీ ఇందులో చూపెట్టడము జరిగింది. అదే ఈ కోకిల ఓ కోకిల అనేటువంటి కవిత అండి. కోకిల ఓ కోకిల అనేటువంటి కవిత. ఓకేనా? రైట్. ఏంది కోకిల అనేటువంటి చూసినట్లయితే, భగవద్గీతల ఉల్లాసాన్ని కలిగిస్తున్నావు, భగవద్గీతల ఉల్లాసాన్ని కలిగిస్తున్నావు, జాతీయ గీతములా ఉత్తేజాన్ని అందిస్తున్నావు, ఏ ఎలక్ట్రికల్ స్తంభం మీద కూర్చున్నావు, ఏ ఏడంతస్తుల మేడ మీద దాక్కున్నావు, కోకిలా ఓ కోకిలా, కోకిలా ఓ కోకిలా, ఈ మధ్యాహ్నం మండు టెండలో నీ పాటతో నా గుండెలు తోడేస్తున్నావు, ఈ కోటి సెంటర్లో ఈ కోటికొక్కడో నా బోటివాడు తప్ప ఎవరికుందే నీ పాట విని తీరిక, భగవద్గీతల ఉల్లాసాన్ని కలిగిస్తున్నావు, జాతీయ గీతంలా ఉత్తేజాన్ని అందిస్తున్నావు, జాతీయ గీతములా ఉత్తేజాన్ని అందిస్తున్నావు, ఎవరి తొందర వాడిది, ఎవరి పనులు వారివి, రెప్పుకుంటూ రోజుకుంటూ అంతా
పరిగెత్తే వాళ్ళే. హైదరాబాద్ జీవితం తొక్కుకుంటూ త్రోసుకుంటూ అంతా ఎక్కే వాళ్ళే. అయినా ఎవరు వన్స్ మోర్ అన్నట్లు పాడిందే పాడుతున్నవు. అహో ఓలా నోటి పదాలు తప్ప 116 ఎవరిస్తారే నీకు. కోకిలా ఓ కోకిలా, నువ్వు కుహు కుహు అన్నప్పుడల్లా ఓ మినీ కవిత రాలి పడ్డట్లు అనిపిస్తుంది. నీ గలమే ఒక మధుర కవితలా క్యాసెట్లా కనిపిస్తుంది. కొత్త బిచ్చగాడు పొద్దెరగనట్లు ఎందుకే ఈ వేళ కూస్తున్నావు. ఈ ఏడాది పాటు సాగిన మౌన వ్రతానికి ఉద్యాపన చేస్తున్నావా. ఏడాది పాటు సాగిన మౌన వ్రతానికి ఉద్యాపన చేస్తున్నావా. అవును మరి నువ్వు మోరు మోసుకు కూర్చుంటే ఎవరు నిన్ను గుర్తిస్తారు. ఎవరు నిన్ను గుర్తిస్తారు. ఇట్లా మొత్తము కోకిల యొక్క గొప్పతనాన్ని, కోకిల ఇంకో చూడండి వర్ణ వివక్షతను అన్నిటినీ తూర్పారబెట్టిండు ఈ కవితలో. ఇది చాలా పెద్దగా ఉంటుంది ఈ కవిత, ఓకేనా. ఇది కోకిల ఓ కోకిల కనపర్తి రామచంద్రాచార్యుల గురించి సమాచారం. తర్వాత ఉన్నటువంటి పాఠ్యాంశం పేరు ఆడపిల్లలంటేనే. ఆడపిల్లలంటేనే. ఈ ఆడపిల్లలు అనేటువంటి పాఠ్యాంశము సామాజిక సమస్యల యొక్క కేంద్రంగా ప్రభావశీలమైనటువంటి పాటలు రాసినటువంటి ప్రజాకవి నిస్సార్ రాసినటువంటిదే ఈ పాఠ్యభాగము. నిస్సార్ కూడా కాదు, ఈయనని ఏమంటారు అని అంటే నిస్సార్. ఈ నిస్సార్ అనేటువంటి కవి తెలంగాణ ఉద్యమ సమయంలో ఒక గొప్ప పాట రాస్తాడు. ఆ పాట మీలో ఎవరికైనా తెలుసా? తెలంగాణ ఉద్యమ సమయంలో ఒక గొప్ప పాట రాస్తాడు. ఆ పాఠ్యాంశం మీకు ఏమైనా, ఆ పాట ఏమైనా తెలుసా మీకు? చెప్పాలి, కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయాలి. ఆ పాట మీకు ఏమైనా తెలుసా? తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన రాసినటువంటి ఒక గొప్ప పాట ఉంటది. ఆ పాట మీకు ఎవరికైనా తెలుసా? ఓకే, ఆ నిసార్ అనేటువంటి ఆయన రాసినటువంటి పాట ఏంటంటే తెలంగాణ ఉద్యమ సమయంలో పండు వెన్నెలలోన పాడేటి పాటలెటు ఆగే, ఆ పల్లెటూరిలోన ఆడేటి ఆటలెటు ఆయే, బాలా నాగమ్మ భక్త సిరియాల అల్లిరాని ఆటలెటు ఆయే, ఆ పల్లెటూరిలోన పాడేటి పాటలెటు ఆయే. ఇది నిసార్ యొక్క పాట. అంటే తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ పల్లెల్లో ఉన్నటువంటి కళారూపాల గురించి, తెలంగాణలో ఉన్నటువంటి ఆటపాటల గురించి చక్కగా వివరిస్తూ రాసినటువంటి పాటనే పండు వెన్నెలలోన అనేటువంటి పాటనే నిసార్ అనేటువంటి వ్యక్తి రాయడము జరిగింది. ఓకే, ఆడపిల్లలంటేనే, ఆడపిల్లల మీద ఈయన రాసినటువంటిదే ఈ పాఠ్యాంశం. ఇది ప్రక్రియ వచ్చేసేసి ప్రక్రియ పాట అండి. ఓకే, మరి ఇక్కడ సామాజిక సమస్యల యొక్క కేంద్రంగా ప్రభావశీలమైనటువంటి పాటలు రాసినటువంటి ప్రజాకవి ఎవరు అనంటే నిసార్. ఈయన యొక్క పూర్తి పేరు మొహమ్మద్ నిసార్ అహ్మద్. చూడండి ఇక్కడ, ఇది కూడా ఇంపార్టెంటే. మొహమ్మద్ నిసార్ అహ్మద్. ఈయన యొక్క పూర్తి పేరు మహమ్మద్ నిసార్ అహ్మద్. ఈ నిసారు ఎక్కడ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి అని అంటే నల్లగొండ, ఉమ్మడి నల్లగొండ జిల్లా గుండాల మండలము సుద్దాల అనేటువంటి గ్రామంలో 1964 డిసెంబరు 16వ తేదీన మహమ్మద్ అబ్బాస్ హలీమాబీ దంపతులకు జన్మించాడు. 1964లో జన్మించాడు.
సుద్దాల అనేటువంటి ఊరు ఎక్కడ అని అంటే మనకు ఉమ్మడి నల్లగొండ జిల్లా గుండాల మండలము. సుద్దాల హనుమంతు జన్మించింది కూడా ఇదే ఊర్లో. అంటే జన్మించింది ఈ ఊరు కాదు కానీ పాలడుగులో జన్మిస్తాడు, కానీ ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటాడు కాబట్టి సుద్దాల అనేటువంటి గ్రామంలో ఆయన, అందుకనే సుద్దాల హనుమంతు అనేటువంటి పేరు రావడము జరిగింది. ఓకే, సుద్దాలలో ప్రాథమిక విద్యను పూర్తి చేసిండు. సీతారాంపురం అనే ఒక ఊర్లో ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పూర్తి చేసిండు. ఉన్నత చదువులు అభ్యసించాలనేటువంటి ఆకాంక్ష ఉన్నప్పటికీ పేదరికము కారణంగా నిసారు చదువుకు స్వస్తి చెప్పిండు. ఉపాధిని వెతుక్కుంటూ హైదరాబాదు చేరుకున్నాడు. దూర విద్య ద్వారా బిఏ డిగ్రీ పట్టా అందుకున్నాడు. తొలితరము ప్రజా వాగ్గేయకారుల యొక్క స్ఫూర్తితో నిసారు 1986 సంవత్సరం నుంచి పాటలు రాయడము ప్రారంభించాడు. చుట్టుపక్కల ఎక్కడ చూసినా కానీ పొట్టలల్లో ఆకలి మంటలు, చుట్టుకుపోయిన పేగులన్నీ తట్టి లేపుతున్నాయంటూ తొలి పాట రాసిండు. నిసార్ రాసినటువంటి తొలి పాట ఏందనంటే, చుట్టుపక్కల ఎక్కడ చూసినా పొట్టలలో ఆకలి మంటలు, చుట్టుపక్కల ఎక్కడ చూసినా పొట్టలలో ఆకలి మంటలు, చుట్టుకుపోయిన పేగులన్నీ తట్టి లేపుతున్నాయి. అంటే ఇక్కడ పొట్టలలో ఆకలి మంటలు, చుట్టుకుపోయినటువంటి పేగులన్నీ తట్టి లేపుతున్నాయి, ఎక్కడ చూసినా అనేటువంటిది ఆకలి గురించి రాసిండు ఈయన తొలిపాట. అంటే తొలితరం వాగ్గేయకారులు ఎవరు అనంటే గద్దర్. వాగ్గేయకారులు అంటే ఎవరు అనంటే రాసి పాడేటువంటి వాళ్ళను వాగ్గేయకారులు అని అంటారు. తొలితరం వాగ్గేయకారులు అనంటే గద్దరు, గూడాంజయ్య, అదేవిధంగా బండి యాదగిరి, సుద్దాల హనుమంతు, వీళ్ళంతా తొలితరం వాగ్గేయకారులు అని చెప్పుకోవచ్చు. ఈ తొలితరం వాగ్గేయకారుల యొక్క స్ఫూర్తి నుంచి అయిన స్ఫూర్తిని ద్వారానే 1986 నుంచి పాటలు రాయడము ప్రారంభించడము జరిగింది. చుట్టుపక్కల ఎక్కడ చూసినా పొట్టలల్లో ఆకలి మంటలు అంటూ తొలిపాట రాసి అంతులేనటువంటి ఆకలి బాధలను ఆర్ద్రంగా గానం చేసిండు. అనునిత్యము ప్రజల కష్ట నష్టాలకు ప్రతిస్పందిస్తూ పదునైనటువంటి పాటలల్లి సమాజాన్ని చైతన్యపరిచిండు. ఎవరు అనంటే మనకు మహమ్మద్ నిసార్ అహ్మద్. మరి ఇక్కడ తెలంగాణ గ్రామీణ సాంస్కృతిక ఔన్నత్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని నిసారు తన పాటల్లో ప్రబోధించాడు. తాపీ మేస్త్రి మీద పాట రాసిండు, కల్లు గీత కార్మికుల మీద రాసిండు పాటలు, హమాలీల మీద రాసిండు, అడ్డా కూలీల మీద రాసిండు, ఆటో డ్రైవర్ల మీద రాసిండు, ఆర్టీసీ కార్మికుల మీద రాసిండు, నిరుపేద ముస్లింల మీద రాసిండు. అదేవిధంగా బడుగు జీవుల యొక్క బతుకు వెతలను కూడా కళ్ళకు కట్టినట్లుగా నిసారు తన పాటల్లో చిత్రీకరించడము జరిగింది. ఈయన వృత్తిరీత్యా కండక్టర్ అండి. ఆర్టీసీ డిపార్ట్మెంట్లో మనకు బస్సు కండక్టర్ ఉంటాడు కదా, ఆ బస్సు కండక్టర్ జాబ్ చేయడము జరిగింది. లాక్డౌన్ నేపథ్యంలో చిన్నాభిన్నమైనటువంటి రోజు కూలీల యొక్క మూగరోదనలను రాగరంజితంగా వినిపించిండు. నిసార్ పాట అనేటువంటి శీర్షికతోటి 2008 సంవత్సరంలో ప్రచురితమైనటువంటి ఈ కవి ఉద్యమ గీతాలకు సముచితమైనటువంటి ప్రాచుర్యం అనేటువంటిది లభించింది. సామాజిక మాధ్యమాల్లో ప్రతిధ్వనిస్తున్నటువంటి సందేశాత్మకమైనటువంటి నిసార్ పాటలు వీక్షకుల యొక్క ఆదరణ పొందుతుంది. ప్రజానాట్య మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి యొక్క కార్యదర్శిగా కూడా విశేషమైనటువంటి సేవలు అందించిండు నిసార్. అంటే ఈయన లాక్డౌన్ నేపథ్యంలో చిన్నాభిన్నమైనటువంటి రోజు కూలీల యొక్క మూగరోదనలను రాగరంజితంగా వినిపించిండు. ఈయన ఒక పుస్తకం కూడా ప్రచురించమైంది. నిసార్ పాట అనేటువంటి శీర్షికతోటి ఈయన రాసినటువంటి పాటలన్నీ అందులో ఉన్నాయి. 2008 సంవత్సరంలో ప్రచురితమైంది.
ప్రజానాట్య మండలి కార్యదర్శిగా కూడా పనిచేసిండు. మరి నాకు కరోనా వచ్చి 2020 జూలై 8వ తారీఖునైనా మరణించడము జరిగింది. కరోనా బారిన పడి. నిసార్ అంటే ఉర్దూలో త్యాగధనుడు అని అర్థం. నిసార్ ప్రజా చైతన్యపూరితమైనటువంటి పాటలతోటి సమాజానికి తనను తాను అర్పించుకున్నటువంటి సార్థక నామధేయుడు అంటే నిసార్. మరి ఇప్పుడు ఈ ఆడపిల్లనంటే అనేటువంటి పాఠ్యభాగం ఎక్కడి నుంచి గ్రహింపబడింది అని అంటే నిసార్ పాట అనేటువంటి ఉద్యమం గీతాల సంపుటిలోనిదే ఈ ఆడపిల్లలు అనేటువంటి పాఠ్యాంశము. ఆడపిల్లలకు సంబంధించినటువంటి పాఠ్యాంశం. మరి ఇక్కడ ఆడపిల్లలకు సంబంధించి ఈయననే రాసిండా, అంతకంటే ముందు ఆడపిల్లల మీద ఏమైనా పాట వచ్చిందా, ఆడపిల్లలకు సంబంధించి ఇంకేమైనా పాటలు ఏమైనా వచ్చాయా, ఎవరైనా చెప్పగలుగుతారా? నిసార్ రాసినటువంటి పాటనే మొదలా, అంతకంటే ముందు మరి ఏమైనా వచ్చాయా, ఆడపిల్లల మీద పాటలు రావడము జరిగిందా? ఆడపిల్లల మీద చాలా పాటలు వచ్చినాయి. గద్దర్ రాసిండు, నిండు అమాసనాడు ఓలచ్చ గుమ్మాడి ఆడపిల్ల పుట్టినాదో ఓలచ్చ గుమ్మాడి, నిండు అమాసనాడు ఓలచ్చ గుమ్మాడి ఆడపిల్ల పుట్టినాదో ఓలచ్చ గుమ్మాడి, మొగడు ముద్దాడ రాలే ఓలచ్చ గుమ్మాడి ఈ అత్త తొంగి చూడాలేదో ఓలచ్చ గుమ్మాడి. అంటే నిండు అమాస నాడు ఓలచ్చ గుమ్మాడి ఆడపిల్ల పుట్టినాదా ఓలచ్చ గుమ్మాడి అనేటువంటి పాట రాసిండు. ఆడపిల్లల మీద గద్దర్ రాసిండు. ఇంకా ఆడపిల్లల మీద ఇంకా ఏమైనా పాటలు వచ్చాయా? సినిమా పాటలు కాకుండా ఇంకా ఏమైనా పాటలు వచ్చాయా అని అంటే మరి గద్దరు ఆడపిల్లి నా పాడు పిల్ల అని పాట వస్తుంది. అదేవిధంగా మధుప్రియ ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. మధుప్రియ అంటే ఇక్కడ మరి ఎంకన్నా రాసినటువంటి పాట ఒకటి ఉంటది, ఆడపిల్ల ఆడపిల్లనట నేను పాడు పిల్లనట. ఇది ఎంకన్న రాసిండు, ఎంకన్న అనేటువంటి ఆయన రాసిన పాట. ఆడపిల్లనంట అనేటువంటి పాటనేమో ఎంకన్న అనేటువంటి రాసిండు. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనమ్మా అనేటువంటి పాటనేమో మధుప్రియ రాసింది. నిండు అమాస నాడు ఓలచ్చ గుమ్మడి ఆడపిల్ల పుట్టినాదు ఓలచ్చ గుమ్మడి ఇది గద్దర్ రాసిండు. ఆడపిల్ల అనే పాడు అంటే పాడు పిల్ల అని అంటూ మరి ఆ పాట కూడా ఉన్నది. అదెవరు రాసిండ్రు అని అంటే గద్దరే రాసిండు. ఇట్లా అంటే ఆడపిల్లల మీద అనేకమైనటువంటి పాటలు వచ్చినాయి. అందులో నిసార్ రాసినటువంటి పాఠ్యాంశ పాట కూడా చాలా గొప్పనైనటువంటి పాట. అది ఆడపిల్లలంటేనే అనేటువంటి శీర్షికతోటి ఈ పాట రాయడము జరిగింది. అంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు మహిళల పైన నిరాఘాటంగా అణచివేత అనేటువంటిది పెరుగుతూనే ఉన్నది. బాల్యము నుంచి వృద్ధాప్యము వరకు స్త్రీ అంతులేనటువంటి వివక్షతను ఎదుర్కొంటూనే ఉన్నది. ప్రపంచంలో పని గంటలు నియమం లేకుండా ఇంట బయట పరిశ్రమించేటువంటి నిత్య శ్రామికులు ఎవరు అనంటే మహిళలు మాత్రమే. ఇంట బయట పరిశ్రమించేటువంటి మహిళలు అంటే పరిశ్రమించేటువంటి శ్రామికులు నిత్య శ్రామికులు అనేటువంటి పేరు పెట్టింది చూడండి. మహిళలని నిత్య శ్రామికులు అని అన్నాడు చూడండి. రోజువారీ జీవితంలో మహిళలు ఎదుర్కొంటున్నటువంటి బహుముఖీన శ్రమభారాన్ని, అనేక రూపాలతో ఉన్నటువంటి శ్రమ, పొద్దున దాకా కూలి చేసి వస్తారు, సాయంత్రం వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత వంట వండాలి.
ఉదయం వండుకొని పోతారు, మళ్ళీ వచ్చి వంటారు. ఇది బహుముఖీన శ్రమభారం అర్థం చేసుకొని వారి కష్టంలో పాలుపంచుకోవాలి. మహిళాభివృద్ధి దేశాభివృద్ధి అని గుర్తించాలి. స్త్రీ పురుషుల్లో పరస్పర గౌరవ భావన పెంపొందింపినప్పుడే మెరుగైనటువంటి సమాజము ఏర్పడుతుంది. ఈ రకమైనటువంటి సమానత్వ ఎరకను విద్యార్థుల్లో కలిగించడానికే ఈ పాఠ్యాంశము. స్త్రీలకు జరుగుతున్నటువంటి అన్యాయాలను, స్త్రీలపై అణిచివేత పెరుగుతుంది. బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు ఏ విధమైనటువంటి వివక్షను ఎదుర్కొంటున్నారు మహిళలు, వాళ్ళ యొక్క శ్రమభారం ఏ విధంగా ఉన్నది, వాళ్ళ గురించి విద్యార్థులకు అవగాహన కల్పించాలి. అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఈ ఇంటర్మీడియట్ స్థాయి నుంచే విద్యార్థులకు మరి కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఈ పాఠ్యాంశాన్ని మనకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో పెట్టడము జరిగింది. మరి ఏంది ఈ పాఠ్యాంశం ఒకసారి చూసినట్లయితే ఇది ప్రక్రియ వచ్చేసేసి పాట. ఈ పాట గురించి చూసినట్లయితే ఏముంది ఈ పాటలో? పాట అంటే పల్లవి చరణాలతో కూడుకొని ఉంటుంది. మాత్ర ఛందస్సు ఉండదు, అక్షర ఛందస్సు ఉండదు, ఛందోబద్ధ నియమాలు అనేటువంటివి ఉండవు. పాడుకోవడానికి వీలుగా ఉండేదే పాట. ఏంటిది ఈ పాట చూసినట్లయితే ఆడపిల్లలంటేనే లోకాన లోకువై పాయ తల్లి, ఆడోళ్ళు లేనిదే లోకమేడుందని నిలదీసి అడుగు చెల్లి. ఆడపిల్లలంటేనే లోకాన లోకువై పాయ తల్లి, ఆడోళ్ళు లేనిదే లోకమేడుందని నిలదీసి అడుగు చెల్లి. ఆడపిల్లలు ఉడితే మూతులే ముడిచేరు, మగపిల్లల కొరకు నోములే నోచేరు, మగపిల్లల కొరకు నోములే నోచేరు. ఆడపిల్లలు లేపి అంట్లు ముందేసేరు, మగపిల్లవాడిని బడికి పంపించేరు, మగపిల్లవాడిని బడికి పంపించేరు. ఆడమొగ తేడాలు ఎందుకు, ఇద్దరు ఉండాలిగా, ఒకరికొకరు తోడు నీడగా, లేకుంటే బతుకే పండదుగా. ఆడపిల్లలంటేనే లోకాన లోకువై పాయ తల్లి, ఆడోళ్ళు లేనిదే లోకమేడుందని నిలదీసి అడుగు చెల్లి. ఆడోళ్ళు లేనిదే లోకమేడుందని నిలదీసి అడుగు చెల్లి. చూడండి ఎంత బాగా చెప్తారు. ఆడపిల్లలు ముడితే మూతులే ముడిచేరు, మగపిల్లల కొరకు నోములే నోచేరు. ఆడపిల్లలు లేపి అంట్లు ముందేసేరు, మగపిల్లవాడిని బడికి పంపించేరు. ఆడపిల్లలు లేపి అంట్లు ముందేసేటోళ్ళు మగపిల్లవాడిని ఏమో బడికి పంపించారు. ఆడపిల్లలు పుడితేనేమో మూతులు ముడిచేరు, మగపిల్లల కొరకోసేమో నోములు నేర్చారు. మగపిల్లలు కావాలని ఒకరొకరు 5గురిని 6గురిని కన్నటువంటి సందర్భాలు కూడా మనమైతే చూస్తా ఉన్నాం. ఇప్పటికీ మగపిల్ల వాళ్ళు కావాలని అనేక మంది అమ్మాయిలను కనడం జరిగింది. అదేవిధంగా భ్రూణ హత్యలు, కడుపులో ఉన్నప్పుడే భ్రూణ హత్యలు అనేటువంటివి చేయించడం జరుగుతుంది. ఒకవేళ ఆడపిల్లలను పుడితే తర్వాత ఎక్కడనో ఇది మురికి కాలువల దగ్గర, చెత్త కుప్పల దగ్గర పడేసినటువంటి సందర్భాలు కూడా అనేక మనము చూడడం జరిగింది. ఒడ్ల గింజలు వేసి చంపినటువంటి సందర్భాలు కూడా మనకు కనిపిస్తా ఉన్నాయి. అందుకనే మల్ప్రియ చెప్తుంది ఒక పాటలో, ఏమని చెప్తుంది అంటే, మనకు అది ఇంతకుముందు మనం చెప్పుకునేటువంటి పాటలు, పలక బలపము బట్టి ఈ అమ్మ బడికి పోతుంటే చదివెందుకంటున్నారా అమ్మ, సంధ్యెందుకంటున్నారా, చదువుల తల్లి సరస్వతీదేవి ఆడాలే కాదమ్మా, నాకేమో చదివెందుకంటున్నారా, ఆడపిల్లనమ్మా నేను, ఆడపిల్లనాని బాధపడకమ్మా, దిగులు చెందకమ్మా,
ఇంకేమంటదంటే, ఈ ఎదిగేటి నన్ను చూసి అమ్మా ఏడుస్తున్నావా, ఈ ఎదిగేటి నన్ను చూసి అమ్మా ఏడుస్తున్నావా, లక్షల కట్నాలు అమ్మా ఎట్లా ఇస్తానని, కడుపులోనే ఆడబిడ్డంటూ అమ్మ కరగదీస్తున్నారా, ఆడబిడ్డలను వద్దనుకుంటే సృష్టికి మూలమేది, రేపేమో జగతికి మార్గమేది. చూడండి, కడుపులోనే ఆడబిడ్డంటూ అమ్మ కరగదీస్తున్నారా, ఆడబిడ్డలను వద్దనుకుంటే సృష్టికి మూలమేది, రేపేమో జగతికి మార్గమేది. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. రే ఎదిగేటి నన్ను చూసి ఏడుస్తున్నావా, లక్షల కట్నాలు నేను ఎట్లా ఇయ్యాలి, కడుపులో ఆడబిడ్డ అని తెలవగానే నన్ను కరగదీస్తున్నారా అని ప్రశ్నించింది ఈ లోకానికి ఎవరు అనంటే మధుప్రియ. అందుకే ఇక్కడ మగపిల్లవాడిని ఏమో బడికి పంపిస్తున్నారు, ఆడపిల్లని ఇంట్లో ఒకటి కూసబెట్టి అంట్లు తోమిస్తున్నారు. ఆడ మొగ అనేటువంటి తేడా ఎందుకు, ఇద్దరు ఉండాలి కదా. ఒకరికొకరు తోడు నీడుగా లేకుంటే బతుకు ఉండదు కదా, ఈ జీవితం అనేటువంటిది ఉండదు కదా అనేటువంటిది ఇక్కడ నిసారు చెప్తా ఉన్నాడు. ఇంకేమంటున్నాడు అనంటే చూడండి, కొత్తగా పెళ్ళైతే అత్తవారింటిలో కట్న కానుకల పంటవై నిండాలి. అంటే కట్న కానుకలతోటి వాళ్ళ ఇంట్లో అత్తగారింట్లో పంటవై నిండాలి. డబ్బు బంగారము బండి బాసన్లతో ఇల్లంతా నింపిన ఇంతేనే అంటారు. అంటే డబ్బు తీసుకుపోతావు, బంగారం తీసుకుపోతావు, బండి తీసుకుపోతావు, బాసన్లు తీసుకుపోతావు, ఇల్లంతా నింపినా గాని ఇంతేనా అంటారు అత్తగారు వాళ్ళు. కొత్తగా పెళ్ళైతే అత్తవారింటిలో కట్న కానుకల పంటవై నిండాలి, కట్న కానుకల పంటవై నిండాలి. డబ్బు బంగారము బండి బాసన్లతో ఇల్లంతా నింపిన ఇంతేనా అంటారు, ఇల్లంతా నింపిన ఇంతేనా అంటారు. ఏది తక్కువైనను ఓ చెల్లి నిన్నేడుపిస్తారమ్మా, నీ ముఖము పాడుగాను నువ్వేమి తెచ్చినవంటారమ్మా, నిన్ను చంపి ఒంటిట్లో కాలి చచ్చినవంటూ పేపర్లకిస్తారమ్మా. ఆడపిల్లలంటనే లోకాన లోకువైపాయే తల్లి, ఆడోళ్ళు లేనిదే లోకమేడుందని నిలదీసి అడుగు చెల్లి, ఆడోళ్ళు లేనిదే లోకమేడుందని నిలదీసి అడుగు చెల్లి. ఏది తక్కువైనా నువ్వు చెల్లి నిన్ను ఏడిపిస్తారమ్మా, నువ్వు అద్దే లేదు ఇద్దే లేదు అమ్మగారింటి నుంచి అని ఏడిపిస్తారు. నీ ముఖం పాడుగాను నువ్వేం తెచ్చినావని తిడతారు. నేను చంపేసేసి ఒంటిట్లో కాలిపోయింది చచ్చిపోయింది అని పేపర్లకు ఇస్తారమ్మా. గ్యాస్ లీక్ చేసో ఏదో విధంగా చంపేసి పేపర్లకు ఇస్తారమ్మా అని అన్నాడు. ఇంకేమన్నా, ఊడ్చాలి చల్లాలి కడగాలి ఉతకాలి వండాలి వడ్డించి తినేదాకా ఉండాలి. ఇంట్లో ఊడ్చాలి చల్లాలి కడగాలి ఉతకాలంటే ఏం ఉతకాలి, బట్టలు ఉతకాలి, వండాలి మళ్ళీ వడ్డించాలి, నువ్వు తినేదాకా ఉండాలి. ఇది నిత్య శ్రామికుల యొక్క పని. ఒళ్ళంతా వంచిన పని వడవదో ఎమ్మ, తెల్లారి పొద్దుకే తిరువాటు లేదమ్మా. రోజుకి 24 గంటలు నీకు డ్యూటీ ఉంటదమ్మా, 8 గంటలు చేసొచ్చి నీ మొగుడు ఎగిరెగిరి పడతాడమ్మా. ఆడపిల్లలంటనే లోకాన లోకువైపాయే తల్లి, ఆడోళ్ళు లేనిదే లోకమేడుందని నిలదీసి అడుగు చెల్లి. ఎంత బాగా రాసింది. ఊడ్చాలే చల్లాలే కడగాలే ఉతకాలే వండాలే వడ్డించి తినేదాకా ఉండాలి. ఒళ్ళంత వంచిన పని వడవదో ఎమ్మ, తెల్లారి పొద్దుకే తీరువాటు లేదమ్మా. రోజుకి 24 గంటలు నీకు డ్యూటీ ఉంటదమ్మా,
8 గంటలు చేసొచ్చిన మొగుడు ఎగిరెగిరి పడతాడమ్మా. ఆడపిల్లలంటేనే లోకాన లోకువై పాహె తల్లి, ఆడోళ్ళు లేనిదే లోకమేడుందని నిలదీసి అడుగు చెల్లి. ఇల్లంతా సరిచేసి పిల్లల సవరించి అత్త మామల చూసి మొగన మొప్పు ఉంది. కూలినాలు చేసి పొద్దుగా ఇల్లొచ్చి ఆకలి మంటతో పొయ్యి రాజేసేవు. ఏ లెక్క నా చూసినా నువ్వు చేసే కష్టమే ఎక్కువాయే. కూలి డబ్బుల కాడా మగవాళ్ళ కన్న నీకెందుకు తక్కువాయే. ఆడపిల్లలంటనే లోకాన లోకువై పాహె తల్లి, ఆడోళ్ళు లేనిదే లోకమేడుందని నిలదీసి అడుగు చెల్లి. ఇల్లంతా సరిచేసి పిల్లల సవరించి అత్తమామలను చూసుకోవాలి, మొగని యొక్క మొప్పు పొందాలి, మళ్ళీ బయటికి పోయి కూలి చేయాలి, నాలు చేయాలి, మళ్ళీ పొద్దుగాక ఇంటికి రావాలి, ఆకలి మంటతోటి మళ్ళీ పొయ్యి రాజేయాలి, అన్నం వండాలి, కూర వండాలి. అన్ని చేసినా ఏ లెక్కన చూసినా నువ్వు చేసేటువంటి కష్టమే ఎక్కువైపోయాయి. కూలి డబ్బుల కాడ మగవాళ్ళ కన్నా నీకెందుకు తక్కువ? కూలి డబ్బులు ఉంటాయి కదా, కూలి పోతారు కదా, ఈ కూలి కాడ ఆడవాళ్ళకేమో తక్కువ ఉంటాయి, మగవాళ్ళకేమో ఎక్కువ ఉంటుంది. ఎందుకు మరి నీకెందుకు తక్కువ ఇస్తున్నారు? ఇంకే పేగు తెంచుకొని పిల్లలాగన్నావు, పెంచినవు, పెళ్ళిళ్ళు చేసి మృసినావు, చావు బతుకులల్లో సంసారమీదినవు, చేతనైనందాక బరవంత మోసినవు, ముసలిదాని వంటూ నిన్ను కసరించుకుంటారమ్మా. వయసు పండి నీ ఆశలండి ఉత్త తొడి మీద మిగిలేవమ్మా. నడిచేటి చెట్టు అమ్మా, ఓ తల్లి త్యాగాల తెట్టెవమ్మా. ఆకురాల్చినట్టు కష్టాలు మర్చేవు, ప్రేమలే పంచేవమ్మా. కష్టాల కొలిమిలోనా ఇంకెంత కాలమేడుస్తావమ్మా. ఈ బస్టు గల్లా తర్మలిచిరా ముందుకు, ఆలస్యం ఎందుకమ్మా. ఆడపిల్లలంటేనే లోకాన లోకువై పాహె తల్లి, ఆడోళ్ళు లేనిది లోకమేడుందని నిలదీసి అడుగు చెల్లి. ఇదే అంటే చిన్ని చిన్ని దానివే ఓ పిల్ల పచ్చున్న గోసేదానా, ఆకల్లో దూపల్లో నిన్ను కోరి వచ్చాను, కాఫీ జొన్నలుగా ఏవి. ఆ పాట మోడల్లా ఈ పాట ఉంటది అనమాట. చూడండి, నడిచేటి చెట్టు అమ్మా, ఓ తల్లి త్యాగాల తెట్టెవమ్మా. ఆకురాల్చినట్టు కష్టాలు మరిచేవు, ప్రేమలే పంచేవమ్మా. కష్టాల కొలిమిలోనా ఇంకెంత కాలం ఏడుస్తావమ్మా. ఈ బస్టుగాళ్ళ తర్మలేచిరా ముందుకు, ఆలస్యం ఎందుకమ్మా. ఈ బస్టుగాళ్ళ తర్మలేచిరా ముందుకు, ఆలస్యం ఎందుకమ్మా. ఇది పాట యొక్క ట్యూన్ అండి. ఈ పాటను ఇట్లా వాడకుండా ఇష్టం ఉన్న రీతిలో వాడుతున్నారు. ఇష్టం ఉన్న రీతిలో వాడి ఈ పాటను కూని చేస్తా ఉన్నారు చాలా వరకు. అందుకనే నేను ఈ వీడియో ద్వారానన్నా చాలా మంది తెలుసుకుంటారనే ఉద్దేశంతో మొత్తం ఇక్కడ పాడి చూపెట్టడం జరిగింది. నాకు ఈ పాట యొక్క ట్యూను చెప్పింది ఎవరు అని అంటే, మల్లిక అనే ఒక సింగర్ ఉంటుంది. మల్లిక ఆమె పాడినటువంటి పాటను కూడా మన యూట్యూబ్ ఛానల్లో పెట్టడము జరిగింది. ఆడపిల్లలంటేనే అనేటువంటి పాట ఆమెనే ఆ ట్యూన్ అని, ఈ పాటకి ట్యూన్ ఉంటుంది అనే విషయాన్ని నాకు చెప్పింది ఎవరు అని అంటే మల్లిక సింగర్. ఆమె శాలిగౌరారం మండలం చెరువు మాదారం. ఓకే, రైట్. ఇది మహమ్మద్ నిసార్ రాసినటువంటి ఈ పాఠ్యాంశము. మహమ్మద్ నిసార్ అహ్మద్. నిసార్ అంటే త్యాగతనుడు. ఉర్దూలో త్యాగతడు అనేటువంటి అర్థం మనకు ఉన్నదండి. ఇది ఆడపిల్లలంటే అనేటువంటి పాఠ్యాంశం సంబంధించినటువంటి వివరాలండి. ఓకేనా, రైట్. ఈ తర్వాత ఉన్నటువంటి గద్య విభాగానికి సంబంధించి
ఇంకొక పాఠ్యాంశం ఏంటంటే మిత్రలాభం అనేటువంటి పాఠ్యాంశం ఉన్నది. తెలంగాణ సాహితీ వికాసం, నా సాహిత్య పరిశోధన, గోల్కొండ మద్రా స్మృతులు, మా భాగవతంలో మేము, సృజనశీలత అనేటువంటి 6 పాఠాలు ఉన్నాయి. అందులో ఫస్ట్ పాఠము మిత్రలాభము. ఈ మిత్రలాభం అనేటువంటి పాఠ్యాంశాన్ని రాసింది ఎవరు అనంటే పరవస్తు చిన్నయ్య సూరి. ఈ పరవస్తు చిన్నయ్య సూరి అనేటువంటి ఆయన 1806, 1806, 1862 ఈయన యొక్క కాలము. తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లా శ్రీ పెరంబదూరులో శ్రీనివాసాంబ వెంకట రంగ రామానుజార్యుల యొక్క దంపతులకు ఈయన జన్మించిండు. కంచి రామానుజాచార్యులు, ప్రతివాద భయంకర శ్రీనివాసాచార్యులు శ్రీ రామశాస్త్రుల వద్ద విద్యను అభ్యసించి సంస్కృతాంధ్ర అంటే సంస్కృతము, తెలుగు, ప్రాకృతము, తమిళ భాషల్లో ఈయన విద్వాంసుడయ్యాడు. ఆప్టన్ పాఠశాలలోను, పచ్చయ్యప్ప కళాశాలలోను తెలుగు పండితుడుగా పనిచేసి ఆపై రాజధాని కళాశాలలో ఆచార్య పదవిని కూడా నిర్వహించిండు. లెక్చరర్గా కూడా ఈయన పనిచేసిండు. ఇది ఈయన యొక్క జననం, అదేవిధంగా విద్యాభ్యాసం గురించి, అతని యొక్క ఉద్యోగ జీవితం గురించి. మరి చిన్నయ్య సూరికి చిరకీర్తిని ఆర్జించి పెట్టినటువంటివి ఏమిటి అని అంటే బాల వ్యాకరణం మెయిన్, అదేవిధంగా నీతి చంద్రిక. ఈ రెండే ఈయనకు మంచి కీర్తిని తీసుకొచ్చి పెట్టినటువంటివి, బాల వ్యాకరణము, నీతి చంద్రిక. ఇవి కాక శబ్ద లక్షణ సంగ్రహము, నీతి సంగ్రహము, విభక్తి బోధిని, సంస్కృత సూత్రాంధ్ర వ్యాకరణము, అక్షర గుచ్ఛము, లక్ష్మీనారాయణ తంత్రము, హిందూ ధర్మశాస్త్ర సంగ్రహము మొదలైనటువంటి గ్రంథాలను కూడా ఈయన రచించిండు. అదేవిధంగా నన్నయ్య యొక్క భారత ఆది పర్వాన్ని, కూచిమంచి తిమ్మకవి నీలాసుందరి పరిణయంను పరిష్కరించి ముద్రించిండు. వర్తమాన తరంగిణి అనేటువంటి పత్రికలో రచనలు చేసిండు. ఈయన ఒక పత్రికను కూడా నడిపిండు. ఆ పత్రిక పేరేం పేరు అని అంటే సుజనరంజని అనేటువంటి పత్రిక కూడా నడిపిండు. ఇది ఇంపార్టెంట్ అండి. పరవస్తు చిన్నయ్య సూరి నడిపినటువంటి పత్రిక సుజనరంజని. మరి సుజనరంజని ఏ పత్రిక అని అంటే మాస పత్రిక. నీలాసుందరి పరిణయంను పరిష్కరించిండు. నన్నయ్య భారత ఆది పర్వాన్ని పరిష్కరించిండు. ఓకే, నెక్స్ట్ నీతి చంద్రిక. నీతి చంద్రిక అని అంటే నీతులు అనేటువంటి వెన్నెల. నీతి చంద్రిక అని అంటే నీతులనే వెన్నెల. ఇది ఇంపార్టెంట్. సంస్కృతంలో పంచతంత్ర హితోపదేశ గ్రంథాలు. పంచతంత్రాన్ని ఎవరు రాసిండ్రు? విష్ణు శర్మ రాసిండు. ఈ హితోపదేశ గ్రంథాలు దీనికి మూలము. హితోపదేశాన్ని ఎవరు రాసిండు? నారాయణ పండితుడు రాసిండు. నారాయణ పండితుడు. సంస్కృతంలో పంచతంత్రాన్ని విశ్వశర్మ రాసిండు. హితోపదేశాన్ని నారాయణ పండితుడు రాసిండు. అంటే ఈ విశ్వశర్మ రచించినటువంటి పంచతంత్రము, నారాయణ పండితుడు రచించినటువంటి హితోపదేశాల గ్రంథాలను ఆధారంగా చేసుకొని తెలుగులో ఈయన రాసినటువంటి గ్రంథమే నీతి చంద్రిక. అంటే ఇక్కడ పంచతంత్రాన్ని, హితోపదేశాన్ని రెండింటిని సమన్వయపరుస్తూ నీతి చంద్రిక అనేటువంటి వచన గ్రంథాన్ని ఈయన చిన్నయ్య సూరి రచించిండు. ఈ గ్రంథాన్ని రాజధాని కళాశాల అధికారి అయినటువంటి అర్బత్ నాటుకు అంకితం ఇచ్చిండు. ఇది మన టెట్టు బిట్టు. నీతి చంద్రికను ఎవరకు అంకితం ఇచ్చాడు అనేటువంటిది మన టెట్టులో అడిగినటువంటి ప్రశ్న అండి. మరి మీరు టెట్ రాసినటువంటి వాళ్ళకైతే ఇది తెలుస్తుంది. టెట్లో వచ్చినటువంటి బిట్ ఇది. అర్బత్ నాటుకు అంకితం ఇవ్వడము జరిగింది. ఓకే,
అర్బత్ నాట్కు అంకితము. అర్బత్ నాట్ చిన్నయ్య సూరి అని ఆంగ్లాక్షరాలలో చెక్కినటువంటి బంగారు కడియాన్ని చిన్నయ్యకు బహకరించి సూరి అనేటువంటి బిరుదును కూడా ప్రదానం చేసిండు. అంటే సూరి అని అంటే అర్థం ఏంటంటే పండితుడు. అసలు ఆయన పర్వస్తు చిన్న సూరి యొక్క అసలు పేరు ఏం పేరు అని అంటే చిన్నయ్య. ఈ చిన్నయ్యకు సూరి అనేటువంటి బిరుదు కూడా ఇవ్వడం జరిగింది. ఎవరిచ్చిండు అని అంటే అర్బత్ నాటే ఇచ్చిండు. బంగారు కడియాన్ని కూడా ఇచ్చిండు. ఎవరు అని అంటే అర్బత్ నాట్. ఓకే, మరి ఇప్పుడు ఈయన రాసినటువంటి పాఠ్యభాగం ఇది మిత్రలాభం అనేటువంటి పాఠ్యభాగము. ఇది మన నీతి చంద్రిక నుంచే తీసుకోవడం జరిగింది. మరి ఏంది ఈ పాఠ్యభాగం యొక్క నేపథ్యము అని అంటే గంగా తీరంలో పాటలీపుత్రం అనేటువంటి పట్టణాన్ని సుదర్శనుడు అనేటువంటి రాజు పరిపాలించాడు. సుదర్శనుడు విశ్వశర్మను తన పుత్రులకు చదువు చెప్పమని కోరాడు. విశ్వశర్మ రాజకుమారులకు నీతి చంద్రికను బోధించి నీతిమంతులుగా మార్చాడు. ఇందులోని మిత్రలాభమే ఈ పాఠ్యభాగం. అంటే ఆ కథలు ఈ నీతి చంద్రికలోని ఒక కథని మిత్రలాభం. ఏంటి ఆ కథ అని చూసినట్లయితే ఈ పాఠ్యభాగంలో నక్క మృగముతో అంటే జింకతో చెలిమి చేయుటకు ప్రయత్నించుట, ముసలిగద్ద మార్జాల వృత్తాంతం, మృగ కాక జంబుకముల కథ అంటే జింక కాకి జంబూకముల యొక్క కథ. ఈ కథల ద్వారా విద్యార్థి ఎన్నో నీతులను నేర్చుకోగలడు. వీటి వల్ల లోకజ్ఞానం, వ్యవహార దక్షత, సమయస్ఫూర్తి, మూర్తిమత్వం అనేటువంటివి కలుగుతాయి. అంటే ఇక్కడ పరవస్తు చిన్నయ్య సూరి రాసినటువంటి నీతి చంద్రిక అనేటువంటి కథల ద్వారా అందులో నుంచి మిత్రలాభం అనేటువంటి దాన్ని తీసుకొని రాయడము జరిగింది. ఓకేనా, రైట్. ఇది మిత్రలాభం గురించి. ఇక కథ ఎట్లా ఉంటుంది అనేటువంటిది మనము తర్వాత క్లాస్లో తెలుసుకుందామండి. ఓకే, తర్వాత క్లాస్లో తెలుసుకుందాం. రైట్. యూట్యూబ్ చూస్తున్నటువంటి వాళ్ళు కానివ్వండి, యాప్ చూస్తున్నటువంటి వాళ్ళు కానివ్వండి, ఇది మెంటర్షిప్ లైవ్ ప్రోగ్రామ్ అనేటువంటిది. కాబట్టి టిఎస్వి స్టడీ సర్కిల్ చాలామంది ఇంకా టిఎల్జీ స్టడీ సర్కిల్ని డౌన్లోడ్ చేసుకుంటా ఉన్నారు. తప్పండి, టిఎల్జీ స్టడీ సర్కిల్ అనేటువంటిది తీసివేయడం జరిగింది. అది ఒకవేళ డౌన్లోడ్ చేసుకున్నా నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్తా ఉన్నాను. టిఎల్జీ స్టడీ సర్కిల్ గురించి పక్కన పెడితే టిఎస్వి స్టడీ సర్కిల్ని ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాను, అయినా కానీ మనల్ని వినిపించుకోరు. టిఎల్జీ స్టడీ సర్కిల్ యాప్ డౌన్లోడ్ చేసుకొని నాకు అందులో మీది ఏ కోర్సులు కనపడతలేవు అని అడుగుతా ఉన్నారు. నేను చెప్తా ఉన్నాను, ఎప్పటికప్పుడు చెప్తాను, పూర్తిగా వినరు. అసలు ఓపిక లేదు, మనుషులకు వినేంత ఓపిక లేదు. ఓకే, పోనీయండి. టిఎస్వి స్టడీ సర్కిల్ అనేటువంటి మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. తద్వారా మనము అందులో మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేటువంటిది నడుస్తూ ఉన్నది. కాబట్టి ఆ ఏమేమి కోర్సులు కావాలనేటువంటి అన్ని వివరాలు అందులో ఉన్నాయి. కోర్సుల వివరాల గురించి మళ్ళీ ఇంకొక వీడియో అనేటువంటిది చేయడము జరుగుతుంది. ఓకేనా, రైట్. ఇంకా యూట్యూబ్ చూస్తూ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది మరి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ పాఠాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా కమెంట్ కూడా చేయండి. అంటే మొత్తం పూర్తి స్థాయి వీడియోలు అనేటువంటి మనకు యాప్లో లభ్యమవుతున్నాయి. త్వరలో అదేవిధంగా టెస్ట్ సిరీస్ కూడా స్టార్ట్ కాబోతున్నది. టాపిక్ల వారిగా టెస్ట్ సిరీస్ కూడా స్టార్ట్ కాబోతున్నది. ఆల్రెడీ కోర్సు తీసుకున్నటువంటి వాళ్ళకు టెస్ట్ సిరీస్ అనేటువంటిది ఆటోమేటిక్గా వస్తుంది. తర్వాత మనకు టెస్ట్ సిరీస్ కూడా స్టార్ట్ కాబోతూ ఉన్నది. కాబట్టి టెస్ట్ సిరీసు, అదేవిధంగా వీడియోలు, అదేవిధంగా స్టడీ మెటీరియల్ పీడిఎఫ్లు కూడా మనకు యాప్లో అందుబాటులో ఉన్నాయండి. దాన్ని మీరు గమనించగలరు. ఓకేనా, అందరికీ మనం విష్ యూ ఆల్ ది బెస్ట్. ఉండండి మీరు.